హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము జేబీఎస్ బస్ స్టాల్లో. జనరల్గా మనం చూసుకున్నట్లయితే నగరంలో అక్కడక్కడ చలివేంద్రాలు పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. సమ్మర్ కాబట్టి దట్టు రోజు తాగినంత కాకుండా ఇంకాస్త ఎక్కువ మోతాదులో వాటర్ తాగితే మనకు హెల్త్కి కూడా మంచిది, డీహైడ్రేషన్ ప్రాబ్లం ఇటువంటివి ఏవి రాకుండా ఉంటాయి అని కూడా చెప్తూ ఉంటారు. డాక్టర్లు సైతం వాటర్ లిక్విడ్ రూపంలో ఉన్నటువంటివి ఏమన్నా తీసుకున్న ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ శ్రీ సత్యసాయి వాళ్ళు సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్నారు. ఈ రోజు ఇక్కడ కూడా ఉన్నారు. మరి వారు ఎన్నేళ్ల నుంచి ఈ సేవలు అందిస్తున్నారు, పర్టికులర్గా సమ్మర్లోనే ఉంటారు కాబట్టి ఆయన గురించి కూడా తెలుసుకుందాం. మనతో పాటు శ్రావణ్ గారు ఉన్నారు, ఈజ్ ఆల్సో ప్రొఫెసర్. సో ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? సార్ మీరు ప్రొఫెసర్ అని విన్నాము. సో ఎక్కడ ప్రొఫెసర్, ఎలా? ఐ వర్క్ ఫర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తానండి. నేను ఐ హావ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్. బట్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దిస్ గ్రూప్. చాలా పుట్టినప్పటి నుంచి కూడా ఈ గ్రూప్తోనే ఉన్నాం అనమాట. వీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ అండి, తెలంగాణ. వీ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఏ, అంటే స్వామి ఉన్నప్పుడు కూడా మమ్మల్ని అందరినీ హైదరాబాద్ బాయ్స్ అని సపరేట్గా పిలిచేవారు. బికాజ్ అంటే ఒక కొత్త అధ్యాయం మొదలు చేశారు హైదరాబాద్ బాయ్స్. సత్యసాయి అవతారంలో సేవలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు, గ్రామ సేవలు అనే కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు ఎక్కువ అవకాశాలు ఇచ్చి చాలా కొన్ని వందల గ్రామాల్లో మార్పుకి కారణమైన ఈ గ్రూప్ ఇప్పుడు ఇంకా లాస్ట్ 40 ఏళ్ళ నుంచి కూడా సేవలు అందిస్తున్నారండి. ఆ ఏజ్ కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ కొత్త టీం వస్తుంది, కొత్తగా ఇది మారుతుంది. కానీ ఈ గ్రూప్ ఇలాగే ఉంది. స్వామివారు ఎప్పుడు మమ్మల్ని బ్లెస్ చేశారండి. ఈ సేవలు ఎస్పెషల్లీ వాటర్ క్యాంపులు అనేవి ఈ హైదరాబాద్ నగరంలో దాదాపు 30 సెంటర్స్ ఉంటాయండి. కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అనమాట. ఎందుకంటే ఎవ్రీ డే వీఆర్ సర్వింగ్ 10,000 పీపుల్. 8,000 నుంచి 10,000 మంది ఖచ్చితంగా నీళ్ళు తాగెళ్తారండి. ఈ మొత్తం కోర్స్ అయిపోయేలోపు, అంటే మేము 70 to 80 days లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ నుంచి జూన్ 2nd week వరకు చేస్తాం. ఆల్మోస్ట్ 70 నుంచి 80 రోజులు అవుతుందండి మొత్తం. ఈ 80 రోజుల్లో కనీసం ఏం లేదన్నా సరే ఒక 10 లక్షల మందికి వాటర్ అందించే గొప్ప అవకాశం మాకు ఇచ్చారండి. చాలా మంది సాయి గురించి మాట్లాడాల్సి వస్తే ఆయనకు ఎంతో మంది శిష్యులు ఉంటూ ఉంటారు. అండ్ మీరు అన్నది స్టార్టింగ్ నుంచి కూడా మేము ఇంకా ఉన్నాము, న్యూ జనరేషన్స్ వస్తున్నప్పటికీ మేము ఇప్పటికీ ఉన్నాము అని చెప్పేసి. సో స్వామి గురించి మాట్లాడాల్సి వస్తే ఒక మాటలు ఏం చెప్తారండి? ఆయనతో మీకున్న ఎక్స్పీరియన్స్ కానీ, బాండింగ్ కానీ. స్వామి ఎప్పుడు ఒకటే విషయం స్ట్రెస్ చేశారండి, ప్రపంచవ్యాప్తంగా లవ్ ఆల్ సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి. అదే మా అందరికీ తారక మంత్రం. దాన్ని బేస్ చేసుకునే మేము అందరికీ సేవ చేస్తాం. ఇక్కడ కుల, మత, జాతి, వర్గ, లింగ భేదాలు ఏమీ లేవు. అందరూ సమానమే. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా సర్వ్ చేయాలని కూడా వాళ్ళు కూడా సర్వ్ చేయొచ్చు. దట్ ఈజ్ మాకు, అంటే సత్యసాయిబాబా అనే పేరు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల ఎల్లల్ని చెరిపేసిందండి. ఈరోజు కూడా ఎక్కడికెళ్ళి 180 దేశాల్లో ఎక్కడున్నా సరే సత్యసాయి భక్తులు ఉన్నారు, వాళ్ళ సెంటర్స్ ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయండి. ఓకే, అంటే మీరు అన్నారు ఇది బిగ్గెస్ట్ బ్రాంచ్ అని చెప్పొచ్చు అన్నట్టుగా అన్నారు. అండ్ ట్విన్ సిటీస్లో ఇంకెక్కడెక్కడ ఉన్నాయండి? మీరు ఇక్కడే మీరు బేగంపేటలో ఉంటుంది, ఇక్కడ మన రతీబౌలి దగ్గర ఉంది, దిల్సుఖ్ నగర్లో ఉంది, తార్నాకలో ఉంది. యూ గో ఎనీవేర్ యుల్ ఫైండ్. ఓకే, అంటే మీరు అన్నారు లక్షల్లో వచ్చి ఇక్కడ వాటర్ తాగుతున్నారు ఆల్రెడీ అని చెప్పి. సో మనకు కూడా కెపాసిటీ అంత తెచ్చుకోవాలి అని అంటే మీరు కూడా బయట నుంచే తెచ్చుకుంటూ ఉంటారు కదా. సో దీని హర్డల్స్ ఎలా? వాటర్ మాత్రం మాకు కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు హెల్ప్ చేస్తారండి. ఎవ్రీ ఇయర్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఎస్పెషల్లీ ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి ఆర్టీసీ వారికి కూడా చాలా థ్యాంక్ఫుల్ అండి. మేము అడగగానే పర్మిషన్ ఇచ్చారు వీళ్ళు పెద్దది పెట్టమని. దే ఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ అస్ టు ఎస్టాబ్లిష్ ఇన్ MGBS, రైట్? బట్ మాకు మ్యాన్ పవర్, అంటే వీఆర్ ఆల్ సర్వీస్ ఓరియంటెడే కాబట్టి మాకు వ్యక్తులు ఎక్కువగా కావాలి. ఇప్పుడు మేము ఇక్కడున్న పిల్లలు, తర్వాత అందరూ హాలిడేస్ కాబట్టి అందరం ఎక్కువగా సేవ చేసే అవకాశం ఉంది కాబట్టి అందరం చేస్తూ ఉంటామండి. అంటే మీరు పబ్లిక్కే ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారా, ఆర్ ఎల్స్ మీరు కూడా ఫ్రీగానే చేస్తున్నారా? సత్యసాయి అనే పేరు మీద ఏం జరిగినా ఫ్రీగానే అండి. ఏం జరిగినా సరే. నిన్ననే ఒక పెద్ద ప్రోగ్రామ్ టీహబ్లో చేశాము. వి కండక్టెడ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అదేంటంటే అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్. సంజయ్ కుమార్ గారు వచ్చారు, ఐటీ ఇండస్ట్రీస్ స్పెషల్ సెక్రటరీ. అది ఎవరైతే బీటెక్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చదువు అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగాలు లేక, సరైన స్కిల్ లేకపోవడం వల్ల డేటా ఇంజనీరింగ్ అనే కోర్స్ చేసి 100 రోజుల పాటు వాళ్ళని ఎవ్రీడే 7 to 8 hours ట్రైన్ చేసేసి వాళ్ళలో కొంతమందికి ఉద్యోగం కూడా వచ్చే అవకాశం కల్పించామండి. సార్, అంటే జనరల్గా మీరు లెక్చరర్ కాబట్టి మీ స్టూడెంట్స్ని మీరు చాలా మంది చూస్తుంటారు. సమ్మర్ వస్తే ఎలాగో హాలిడేస్ కాబట్టి కొంతమంది చిల్ అవ్వాలనుకుంటారు, మరి కొంతమంది ఇలా సర్వీస్ చేయాలి అనుకుంటారు, కొంతమంది డబ్బులు వస్తే ఏమన్నా చేసేద్దాము అన్నట్టుగా ఉంటారు. సో అప్రాక్సిమేట్ ఇక్కడ స్టూడెంట్స్ కూడా కొంతమంది కనిపిస్తారు. వీళ్ళందరూ మీ స్టూడెంట్స్ ఏనా అండి? అంటే కాలేజ్ వైజ్ స్టూడెంట్సా లేకపోతే సత్యసాయి సంఘం? వీ హ్యావ్ ఆల్సో అనదర్ ప్రోగ్రామ్ కాల్డ్ శ్రీ సత్యసాయి హైయర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్.
అంటే సింగిల్ పేరెంట్ ఆర్ నో పేరెంట్ ఉన్న పిల్లల్ని అడాప్ట్ చేసుకుని దాదాపు ఇప్పటికి 40-45 మంది పిల్లలు మన దగ్గర చదువుకున్నారండి. వాళ్ళు చాలా అంటే దే ఆర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. 980 ర్యాంక్స్ కూడా మంచి ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చాయంట. వాళ్ళు మాతోనే ఉండి మేము జస్ట్ ఓన్లీ మార్క్స్ ఇవ్వడమే, అంటే ఏదో అకామిడేషన్ ఇవ్వడము లేకపోతే ఫుడ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ఒక పెద్దన్న పాత్ర పోషించి వాళ్ళని డే టు డే ఎవాల్యుయేట్ చేసేసి చేయడం వల్ల ఈరోజు చాలామంది పిల్లలు, కొంతమంది అమెరికాలో ఉన్నారు, కొంతమంది దుబాయ్లో ఉన్నారు, కొంతమంది ఇక్కడే మంచి పొజిషన్లో ఉన్నారు. సో దిస్ ఇస్ ఆల్ వీఆర్ జస్ట్ ఇన్స్పైర్డ్ బై దట్ వర్డ్ కాల్డ్ లవ్ ఆల్ సర్వ్ ఆల్ అండి. ఓకే సార్, అంటే జనరల్గా ఆరోగ్యం గురించి మాట్లాడాల్సి వస్తే ఆరోగ్యం పెద్ద శ్రద్ధ ఎట్లా తీసుకోవాలనేది స్కూల్లో టీచర్స్, కాలేజెస్లో మీలాంటి లెక్చరర్స్ లేదా డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఒక లెక్చరర్గా మేము కూడా స్టూడెంట్స్ అనుకోండి, ఇప్పుడు వినే వ్యూవర్స్ అందరూ కూడా స్టూడెంట్స్ అనుకోండి, ఏం సజెషన్ ఇస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి తెలిసిందే, అందరికి తెలుసు కానీ మనం పాటించాం అంతే. హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకోవాలి. ఎస్పెషల్లీ సమ్మర్లో మాత్రం ఎందుకు ఇంత నీడ్ ఇందులో ఉందంటే మీరు ఒక 10 నిమిషాలకు నిల్చుంటే కనీసం ఒక 100 మందిలో 2-3 వచ్చి దేవుళ్ళలాగా నీళ్ళు ఇచ్చారండి అని అంటారు. ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ ఈ డీహైడ్రేట్ అయిపోకుండా, ఇంతకుముందు చెప్పినట్టు డీహైడ్రేట్ అయిపోకుండా చాలా హెల్ప్ చేస్తుంది. సో వాటర్ తీసుకోవడం, మంచి ఇంట్లో వండిన ఫుడ్ తింటే అన్నిటికన్నా బెస్ట్ అండి. అంతకన్నా ఇంకోటి ఏం లేదు. మన అమ్మ చాలా ప్రేమగా చేస్తారు, మన లైఫ్ పార్ట్నర్స్ కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ చాలా బాగా చేస్తారు. అన్నెసరీగా బయట ఫుడ్ తినకుండా ఉంటే చాలా, అంతకన్నా ఇంకా ఏం అక్కర్లేదు. రోజు కొంత ఏదో వాకింగ్ లాంటివి చేస్తే సరిపోతుంది. మనం వెళ్ళి జిమ్కి వెళ్ళి చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇప్పటి వరకు లైక్ మార్చ్ నుంచి మీరు స్టార్ట్ చేశాను అన్నారు కాబట్టి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. జూన్ 2nd వీక్ వరకు కూడా కంటిన్యూ మీరు చేయనున్నారు కాబట్టి ఇన్ని రోజుల్లో మీరు ఎంతమందిని చూస్తుంటారు సార్? లైక్ ఇట్లా ప్యాసింజర్స్ ఎవరైతే వస్తున్నారో బస్ స్టాప్స్లో కానీ, నార్మల్ మా లాంటి పీపుల్ కానీ మాక్సిమం ఎంతవరకు వచ్చి ఉంటారు? అదే అండి నేను చెప్తా, రఫ్లీ 8,000 to 10,000 పీపుల్ పర్ డే వస్తారు ఎవ్రీ డే యావరేజ్. బికాజ్ ఎవ్రీ డే మాకు ఒక ట్యాంకర్ కంపల్సరీ వస్తుంది. సో ఇట్ ఈస్ 5,000 లీటర్స్. మీరు లెక్క వేసుకున్నా సరే 5,000 లీటర్స్, ఒక లీటర్కి 200 ml వాటర్ తీసుకుంటే 5. సో 5 ఇంటూ మీరు 5,000 లీటర్లు ఇంటూ 5 లెక్కేసుకోండి. సింపుల్గా మీకే లెక్కలు తెలిసిపోతాయి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో రఫ్గా మేము కొన్ని ఇక్కడ చాలా సెంటర్స్లో వాటర్ కూడా బాటిల్స్లో నింపరు, బట్ వీళ్ళు ఆల్సో ఫిల్ దెమ్ ఇన్ బాటిల్స్. దే సే మేము ఇంటికి వెళ్ళేదాకా ఇక్కడ చాలా, మీరు సిద్దిపేట వాళ్ళైతే కొన్ని 100 మంది రోజు కొన్ని 100 మంది వచ్చి చాలా థ్యాంక్స్ చెప్పిపోతారండి. సిద్దిపేట వాళ్ళు ఎస్పెషల్గా ఉంటారు ఇక్కడ. ఓకే, జనరల్గా తాగడమే కాకుండా బాటిల్స్ని కూడా మీరు పట్టిస్తున్నారు. ఓకే ఫైన్. అంటే ఎక్కువ ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలందరూ లైక్ వెళ్తూ ఉంటారు కదా సార్, ఫెస్టివల్స్ కన్నా అమ్మమ్మ వారి ఇంటికనో ఇట్లా పెద్దవాళ్ళు కూడా అందరూ కలిసి వెళ్తుంటారు. నార్మల్ డేస్లో మనకు అసలు ఇట్లాంటి చలివేంద్రాలు ఏం కనిపించాయి. ఒకవేళ ఉన్నా వాటర్ తగ్గిపోయాయంటే ఇంకా లేవు మా దగ్గర అన్నట్టు ఉంటాయి. ఇట్లాంటివి ఏమైనా కేసెస్ ఉన్నాయో మీ దగ్గర, లేకపోతే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు? వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు కంటోన్మెంట్ బోర్డ్ అండి. ఫోన్ చేసిన అరగంటలో ఎస్పెషల్లీ ఎవరైతే CEO గారు ఉన్నారో ఆయన మాకు చాలా హెల్ప్ చేశారండి. మేము అడిగిన వెంటనే ఆయన కనెక్ట్ చేసేసారు. ఎవ్రీడే కంపల్సరీగా ఫోన్ చేసిన ఒక 1 అవర్లో మాకు వాటర్ ట్యాంకర్ వచ్చేస్తుందండి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇష్యూ ఏం లేదు. అయితే ఇక్కడ లోపల 3 స్టీల్ ట్యాంకర్స్ ఉంటాయి, అందులో ఫస్ట్ ఫిల్ చేస్తాము. తర్వాత ఇక్కడ కింద అన్ని కుండలు, పెద్ద కుండలు పెట్టాము. ఇంతకుముందు ఫోటోస్ తీసుకున్నారు, అందులో ఆ కుండలు నింపుతాం. ఎందుకంటే చల్లనీళ్ళు ఇవ్వాలనే సంకల్పం అనమాట. సో ఒక్కొక్క రోజు ఏమవుతుందంటే 2 సార్లు 3 సార్లు కూడా అవి నింపాల్సి వస్తుంది. సో అంత కన్జప్షన్ అవుతుంది అనమాట. అది ఓకే అండి. సో అట్ లాస్ట్గా జనరల్గా ఇట్లాంటి బ్రాంచెస్ చాలా ఉన్నాయి అన్నారు కాబట్టి మీకు పీపుల్ కొంతమంది రావట్లేదు అని అంటున్నారు. సో లేక కూడా మ్యాన్ పవర్ లేక కూడా మేము చేయలేకపోతున్నాం ఈ సర్వీస్ అంటున్నారు. సో మాలాంటి పీపుల్ కూడా వచ్చి ఎంజాయ్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు అని అన్నారు కాబట్టి సో వాట్ డూ యూ సే అబౌట్ దిస్? అంటే మాలాంటి వాళ్ళు రావాలంటే ఏం చెప్తారు? అంటే ఎవ్రీడే రాకలేకపోయినా వీకెండ్స్లో ఎస్పెషల్గా ఇంకోటి చెప్పాల్సినది ఏంటంటే, వీకెండ్స్ మేము మజ్జిగ సర్వ్ చేస్తామండి. దాదాపు 180 to 200 kgs పెరుగు తెచ్చి దాన్ని మజ్జిగ చేసేసి దాదాపు ఆ రోజుకి మాత్రం 2,000 మందికి మజ్జిగ ఇస్తాం ఎవ్రీ సాటర్డే సండే. అది కూడా ఇక్కడ ఏదైతే మనీ ఇన్వాల్వ్ అయిందో అదంతా మా పాకెట్లో సేవ్ చేసుకుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు, ఈవెన్ స్టూడెంట్ కూడా వాడికి ఏదైనా డబ్బులు ఉంటే వాడు బెడికిని దాచుకుని, అన్న లాస్ట్లో ఇగో నేను ఈ మంత్ 100 రూపాయలు సేవ్ చేశాను, ఇది కూడా దానికి వాడండి అని ఇచ్చే. మేము ఇక్కడ ఎవరికి సినిమాలకు వెళ్ళి అలవాట్లేదు. వీఆర్ నాట్ ఫ్రమ్ ద పెద్ద డబ్బులున్న ఫ్యామిలీస్ కాదు. వేర్ ఆల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అందరూ మనందరిలాగానే. కాకపోతే వీ డూ అవర్ సీలింగ్ ఆన్ డిజైర్స్. మా కోరికల్ని కొన్ని తగ్గించుకుని, అన్నెసరీ కోరికలు తగ్గించుకుని సినిమాలకు వెళ్ళకుండా, వాటికి వెళ్ళకుండా, హోటల్స్కి వెళ్ళకుండా అవి దాచుకునే డబ్బులతో ఇవన్నీ చేస్తామండి. ఇందులో పెద్ద గొప్ప విషయం ఏం లేదు. సమ్మర్ కాబట్టి కొన్ని ఏరియాస్లో జనరల్గా మధ్యాహ్నం ఒక 12 to 3 వరకు అట్లా పెడుతున్నారు, తర్వాత క్లోజ్ చేసేస్తున్నారు సార్. సో మన టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? మనం మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేస్తామండి. 9 to ఈవినింగ్ 6 షార్ప్, 6:15 దాకా ఉంటుంది. సో ఎట్ ఎనీ కాస్ట్ మినిమం మనకు 5 మంది ఇక్కడ పని చేయాలండి. 5 మంది ఉంటే కానీ వాటర్ క్యాంప్ రన్ అవ్వదు. సో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వాళ్ళందరికీ ఫుల్ డే ఉండడం కష్టం అవుతుంది కాబట్టి 9 to 11
11 to 1, 1 to 3, 3 to 6 ఇలా డివైడ్ చేసుకుని ఇప్పుడు నాకు కూడా అన్ని రోజులు కాలేజ్ హాలిడేస్ ఉండవు. సో కాబట్టి ఉన్నప్పుడు కాలేజ్ ఉన్నప్పుడు నేను ఫుల్ డే ఉంటాను. శ్రీనివాసరావు గారు ఈజ్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యాన్ ఇక్కడ, ఈజ్ అ పిల్లర్ ఆఫ్ దిస్ యాక్చువల్లీ. ఫ్రాంక్లీ స్పీకింగ్ మేము ఎవరు ఉన్నా లేకపోయినా సార్ మాత్రం ఉండి ఇక్కడ మొత్తం ఆయన కంట్రోల్ చేస్తారండి. యూ షుడ్ టాక్ టు హిమ్ ఆల్సో. ఈజ్ ఆల్సో హ్యావింగ్ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్ విత్ దిస్. ఓకే, సో శ్రీనివాస్ గారు మీ గురించి చెప్పండి. లైక్ ఎన్నేళ్ల నుంచి మీరు ఇలా సర్వీస్లో ఉన్నారు? నేను 4 years నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తున్నానండి. ఓకే, సో అంటే మీకు ఒక ఎన్నో అనుభూతులు ఉంటుంటాయి, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నారు అండ్ 4 years నుంచి కంటిన్యూస్గా ఇదే సంస్థలో మీరు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఒక అద్భుతమైన అనుభూతులు, లైక్ మంచి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే షేర్ చేస్తారా? అంటే స్వామి దగ్గర అన్ని అనుభూతులే ఉంటాయండి. ఏది మనము ఇది అయ్యేది లేదు, తగ్గేది లేదు. ఎవరిని కదిపినా, స్వామి డివోటీస్ని ఎవరిని కదిపినా చాలా అనుభూతులు ఉంటాయండి. దాంట్లో నా ఫ్యామిలీ పర్సనల్ విషయాలు కావచ్చు, చాలా పాజిటివ్గా జరుగుతాయండి. నేను ఇక్కడికి వస్తే పీస్ ఆఫ్ మైండ్ తోటి ఇంటికి వెళ్ళిపోతాను. మా పిల్లల్ని చూసుకుంటాను డైలీ. పిల్లలు వాళ్ళకి బాగా కోఆపరేటివ్గా ఉంటారు. వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ప్రొవైడ్ చేయటం, ఫుడ్ దగ్గర నుంచి మధ్యాహ్నం టీ కానీ ఏదన్నా వాళ్ళు ఏమీ కోరుకుని రారు మా దగ్గరికి. వాళ్ళు జస్ట్ వాళ్ళ మినిమం నీడ్స్ అన్నీ మేము ఫుల్ఫిల్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేసి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటట్టు మేము ఇచ్చేసుకుంటామండి వాళ్ళని. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఆలోచనలు చూస్తే అంటే పర్టికులర్గా ఒక మైండ్ సెట్తో ఉండకపోవచ్చు, కొంతమంది ఉండొచ్చు, ఎప్పటికప్పుడు మారుతూ ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఇలాంటి పీపుల్ ఇలా ఫ్రీగా సర్వీస్ చేయడానికి వస్తున్నారు కాబట్టి యాజ్ అ స్టూడెంట్స్ గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? స్టూడెంట్స్ అంతా మాకు హైయర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఉన్నారు, ప్లస్ మామూలు స్టూడెంట్స్ కూడా వస్తారండి. సాటర్డే సండేస్ ఇది కాలేజ్ వాళ్ళు, స్కూల్ వాళ్ళు కూడా వస్తారు. అంటే హాలిడేస్ కాబట్టి వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే మేము ఫ్రీ హ్యాండ్ ఇస్తాము. వచ్చిన తర్వాత వాళ్ళకి మొత్తం ఎలా చేయాలో నేర్పిస్తాము. వాళ్ళు దాన్ని బట్టి చేస్తారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయే టైంకి అట్లా మేము టైమ్లీ వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి వాళ్ళు హ్యాపీగా వస్తారు. అన్న మేము ఇంకొక రోజు వస్తామన్నా అని వాళ్ళే ఇన్స్పైరింగ్గా వాళ్ళే చెప్తారండి. అన్న మేము ఖాళీ ఉన్నప్పుడు వస్తాము. మార్నింగ్ 9 నుంచి 6 వరకు మేము ఉంటాం. మేమైనా లైక్ హాలిడేస్ ఉన్నప్పుడు వస్తాం, రోజు ఉండలేము, కానీ మీరు మాత్రం రోజు ఉంటారు అని చెప్పారు. సో బిజినెస్ అండి, నాది బిజినెస్. దాని గురించి నేనేంటంటే బిజినెస్ టైం అంతా నైట్లో కొంచెం వెళ్ళిన తర్వాత వర్క్ చేసుకుని మార్నింగ్ ఎర్లీగా లెగుస్తాను. అక్కడ అడ్జస్ట్ చేసుకుని ఐఎమ్ స్పెండింగ్ ఇయర్ ఫుల్ టైం. ఎందుకంటే అక్కడ బిజినెస్కి అన్యాయం చేయకూడదు, ఇక్కడ సర్వీస్కి అన్యాయం అని కాదు, సర్వీస్ చెయ్యాలి. అది నా మోటో. ఓకే సార్, మీలాంటి వాళ్ళు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యింది. దే ఆల్ కమ్ విత్ ఫ్యామిలీస్ అండి. జనరల్గా ఎవ్రీ వెడ్నెస్డే అలా వాళ్ళు కపుల్స్ వస్తారు. సో దే విల్ ఆల్సో గివ్ రెస్ట్ ఫర్ దేర్ బిజినెస్. అండ్ వీళ్ళు కానీ మా దగ్గర ఆల్ మిక్సింగ్ పీపుల్ ఉంటారండి. బిజినెస్ వాళ్ళు ఉంటారు, హై ప్రొఫైల్డ్ పీపుల్ ఉన్నారు. అందరూ దే విల్ ఫీల్ లైక్ ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ ద నేషన్. రైట్, బార్డర్లో ఉండి గన్ను పట్టుకుంటూనే కాదు, ఇక్కడ కూడా మనం చాలామందిని కాపాడొచ్చు, చేయొచ్చు అని ఆ సంకల్పంతో ఇక్కడికి వచ్చి అందరు వస్తారండి. ఫ్యామిలీస్తో సహా చిన్న పిల్లలు వస్తారు, వాళ్ళ పిల్లలు తీసుకొస్తారు. దే ఆల్సో ట్రైనింగ్ దర్ నెక్స్ట్ జనరేషన్. కంపల్సరీగా మన లైఫ్లో సర్వీస్ అనేది ఒక పార్ట్ అనేది వాళ్ళు దగ్గరుండి అందరికీ ట్రైన్ చేస్తున్నారండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అంటే దిస్ ఈజ్ ఆల్సో ఎ ట్రైనింగ్ సెంటర్ ఫర్ దర్ కిడ్స్. అంటే చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని మీ దగ్గరుండి చేయండి అని గంట సేపు 2 hours చేసేసి ఎవరితో ఎలా రెస్పాండ్ అవ్వాలి అందరికీ నేర్పిస్తారు. అంతకన్నా గొప్ప గిఫ్ట్ నెక్స్ట్ జనరేషన్కి ఇంకేం ఉండదు. ఆస్తులు ఇస్తే అవి ఉంటాయో పోతాయో తెలియదు, కానీ మంచి సంస్కారం, సేవ చేయాలనే గుణం వాళ్ళు నేర్పిస్తున్నారు. కాబట్టి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ విచ్ వీఆర్ గివింగ్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్. హెల్పింగ్ ఎంతో చేయాలని, మీ సర్వీస్ అందరికీ అందాలని కోరుకుంటున్నాను. సో వ్యూయర్స్ విన్నాం కదండి, జనరల్గానే మనకెవరికైనా సేవ చేయాలి అన్న గుణం ఉంటే చాలు, ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళి చేయొచ్చు. అండ్ ఇక్కడ సత్యసాయి సేవ సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నియర్లీ 40 years పైనుంచి కూడా వీళ్ళ సేవల్ని అందిస్తున్నారు. అండ్ ఇటు మాత్రమే కాకుండా అంటే జూబ్లీ బస్ స్టాప్ అని మాత్రమే కాకుండా ట్విన్ సిటీస్లో డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా లైక్ మీరు కూడా సర్వీస్ చేయాలి అనుకుంటే 24/7 అంటే మార్నింగ్ లైక్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు కూడా మీరు రావచ్చు అండ్ మీరు కూడా సర్వీస్ చేయొచ్చు పీపుల్కి. అండ్ అఫ్ కోర్స్ స్టూడెంట్స్ చాలామంది ఈ మధ్య అంటే ఉత్సాహం చూపిస్తున్నారు ఇలాంటి ఒక సర్వీస్లో పాల్గొనాలని చెప్పి. ఈవెన్ సత్యసాయి సేవ సంస్థ వాళ్ళు మాత్రమే కాకుండా బయట వాళ్ళు కూడా లైక్ కొంతమంది ఇండస్ట్రీ పీపుల్స్ కానివ్వండి, జనరల్ పబ్లిక్ కూడా అవేర్నెస్ తెచ్చుకుంటున్నారు. 10 మందికి సాయం చేయాలి అని ఒక మంచి మనసుతో ముందుకు వచ్చి ఇలా ఫ్రీ సర్వీస్ కూడా చేస్తున్నారు. రోజులు అంటే నెలలో 30 రోజులు ఉంటే కనీసం నెలలో ఒక్క రోజన్నా ఇట్లాంటి వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయాలి అని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఇలాంటి ఒక చక్కటి అనుబంధాన్ని అంటే
పబ్లిక్తో రీచ్ అవ్వాలి, వీళ్ళు ఏదైతే సేవ చేస్తున్నారో అది పబ్లిక్కి కూడా తెలియాలి, వాళ్ళ దాహాలు తీర్చాలి, లేక ఎండలో తిరుగుతుంటారు ఎట్టు సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో వాళ్ళకి కావాల్సినంత లిక్విడ్ రూపంలో ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అండి. అంటే ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ 8,000 to 10,000 పీపుల్ వరకు కూడా రోజు ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు అంటే ఇట్స్ అ గ్రేట్ జాబ్ అనే చెప్పొచ్చు. ఈ విధంగా పొలిటికోస్ టీమ్ కూడా సత్యసాయి సేవా సంస్థ వాళ్ళని అభినందిస్తుంది. ఇలాంటి సర్వీస్తో మరీ ముందుకు రావాలని చెప్పి కూడా కోరుకుందాం. సో ఇది ఇప్పటి వరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ మోహన్తో కీర్తన, పొలిటికోస్, రిపోర్టింగ్ ఫ్రమ్ జూబ్లీ బస్ స్టాండ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.